నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, అలాగే వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, భయం అనేది చాలా కామన్ అయిపోయింది చాలా మందిలో. అది శత్రు భయం అనుకోవచ్చు, ఫ్యూచర్ భయం అనుకోవచ్చు, భయకృత్ భయనాశనః అని అంటూ ఉంటారు. ఎవడైతే భయాన్ని ఇస్తాడో వాడే భయాన్ని తీసేస్తాడు కదా. ఎగ్జాక్ట్లీ, మంచి విషయం చెప్పారు. దీని మీద మీకు ఒకటి చెప్తాను. తప్పకుండా. అయితే ఆ ఇచ్చేది కూడా ఈశ్వరుడే, తీసేది కూడా ఈశ్వరుడే కాబట్టి భయాన్ని ఇచ్చేసాడని వ్యతిరేకిస్తూ ఉంటారు అమాయకత్వంతో స్వామిని. తీసేవాడు వాడే అన్న చిన్న లాజిక్ ని కనుక పట్టుకుంటే ఖచ్చితంగా భయాన్ని తీసేస్తాడు, బోల్డ్ అంత ధైర్యాన్ని ఇస్తాడు. అయితే ఈ భయం విషయంలో సార్ ఇది అర్థం అవ్వాలి, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే డెఫినెట్ గా బోల్డ్ అంత నమ్మకం ఉండాలి స్వామి మీద కదా. మరి కలి ప్రభావం ఏమో ఆ నమ్మకం కూడా సడలేటటువంటి పరిస్థితి ఉంది చాలా మందిలో. మరి భయం పోవాలంటే అసలు ఈశ్వరుని ఎలా పట్టుకోవాలి? అది శత్రు భయం అనుకోండి, ఫ్యూచర్ భయం అనుకోండి, జాబ్ భయం, అప్పుల భయం, ఏ భయం అయినా ఏం చేయాలి? చెప్తాను. దీనికి ఫస్ట్ భయాన్ని జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్పారు, దీనికి ఫస్ట్ అసలు ఏం చేయాలి, నామం ఒకటి ఉంటుంది లలిత సహస్రనామాల్లో, ఆ నామం ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దృష్టిలో అంటే నేను ఇన్ని సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో నేనేం నమ్ముతానంటే చిన్నప్పటి నుంచి నేను నమ్మిన సిద్ధాంతం భయం అనేది లేదని నమ్ముతాను. అసలు భయం అనే వర్డే లేదు. లేదు. చెప్తానండి. ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి కొన్ని మీరున్నారు. స్టార్టింగ్లో కారు నేర్చుకునే టైంలో భయపడుతూ నడిపారా లేకపోతే సర్ర నిలిపారా? భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? అంటే రాదు కాబట్టి, కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాబట్టి. కాన్ఫిడెన్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే భయము, కాన్ఫిడెన్స్ ఇవన్నీ లేవంటా నేను. అలాంటివి ఉండవు. ఇక్కడ ఏంటంటే జ్ఞానము అజ్ఞానమే మనకున్నవి. రాదు అన్న అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి భయం వచ్చింది. రాదు, మీరు అప్పటికి నేర్చుకోలేదు, దాని మీద పూర్తిగా తెలియదు. అంటే ఏంటంటే కారు అలా నడపాలనే పూర్తిగా తెలియదు మీకు. తెలియకపోవడం వల్ల భయం వస్తుంది. భయం ఎందుకు వస్తుంది అంటే తెలియకపోవడం వల్ల. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పిల్లవాడిని టీచరు రేపు ఈ హోంవర్క్ రాసుకురా లేకపోతే ఈ పోయం నేర్చుకొని రమ్మని చెప్పింది. నేర్చుకోలేకపోతే ఆ పిల్లవాడికి భయం వేస్తూ ఉంటుంది. టీచర్ అడుగుతుందేమో, టీచర్ రాకపోతే బాగుందేమో, అందరినీ అడిగి లాస్ట్లో బెల్ కొట్టేసి నా టైం వచ్చేసరికి బెల్ కొట్టేసి టీచర్ వెళ్ళిపోతే బాగుంది, ఇలాంటివన్నీ అనిపిస్తాయి. ఎందుకు అనిపిస్తాయి? జ్ఞానం లేదు, చదువుకోలేదు అబ్బాయి. ఏంటంటే అబ్బాయి ఏదైతే చదివితే జ్ఞానం వస్తుందో అప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఇంట్లో చదివాడు అనుకోండి అరగంట సేపు, ధైర్యంగా వెళ్తా. ఎప్పుడు అడుగుతున్నాను టీచర్ నేను చెప్తా అంటే. అంటే ఏంటి ఇక్కడ అంతకుముందు ఆ పేపర్లో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో అది చదవనంతసేపు భయం, చదివిన తర్వాత ధైర్యం. అలాగే మనకు లైఫ్లో కూడా ఏమవుతుందంటే ఒక విషయం, ఒక వ్యక్తికి జాబ్ పోతుందని భయం అనుకుందాం ఉదాహరణ. ఆ వ్యక్తికి నాలెడ్జ్ లేదనుకోండి. ఎలాంటి నాలెడ్జ్? అసలు ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ లేవనుకోండి భయపడుతూ ఉంటాడు. తెలుసు అనుకోండి, అరే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తెలుసు అనుకోండి భయం ఉండదు. అరే ఇది కాకపోతే ఇంకోటి అంటాడు. అంతే కదా. ఇప్పుడు అప్పులే ఉన్నాయనుకోండి, అప్పులతో భయపడుతూ ఉంటారు చాలామంది. నేనేమంటానంటే దాని ఒక సిస్టమేటిక్గా అప్పు అనేది నువ్వు భయపడితేనో లేకపోతే నేనేమంటానంటే భగవంతుడు ప్రాక్టికల్గా ఉన్నాడు. నా ఉద్దేశంలో ప్రాక్టికాలిటీతో దగ్గరగా ఉంటాడు భగవంతుడు. మాయలు మంత్రాలతో దగ్గరగా ఉండడం కాదు భగవంతుడు ఉండేది, ప్రాక్టికల్గా దగ్గరగా ఉండేవాడు భగవంతుడు అనేది. నేనేమంటాను, నువ్వు క్యాలిక్యులేషన్ చేయి. క్యాలిక్యులేషన్ ఈజ్ భగవంతుడు. నువ్వు ఎందుకు ఖర్చు పెట్టావు? కొంతమంది చూస్తుంటే అది వాళ్ళ అమాయకత్వం అనుకోవాలో అర్థం కాదు నాకు. ఎందుకంటే ఒక ఇల్లు కొంటారు, ఏమండి లోన్స్ ఉన్నాయండి, ఇంటి లోన్ అయిపోతుంది. మరి నువ్వు కొనేటప్పుడు తెలుసుగా నువ్వు ఇల్లు కొనుక్కుంటావని, భయపడ్డావు ఎందుకు? నువ్వు అసెట్స్ మిగులుతున్నాయి కదా, కారు కొనుక్కుంటావు. అమ్మో కారు లోన్ కట్టాను, నీకు మరి తెలుసా తెలీదా? నీకు ముందే అనిపిస్తుంది నాకు. నాకు ఇల్లు కావాలి, లోన్ అయిపోవాలి. ఇక్కడ ఏంటంటే నువ్వు ముందుగానే ఒక ఇల్లు తీసుకుంటున్నాను, ఇంత ఈఎంఐ కట్టాలి, 40,000 50,000 1 lakh ఎంతో కట్టాలి ఎవ్రీ మంత్ నువ్వు ఫిక్స్ అయినప్పుడు నువ్వు ప్లానెడ్గా ఉండాలి. అంతేగాని అమ్మో ఎవ్రీ మంత్ ఇది వచ్చేస్తుంది ఇది ఎలా కట్టాలని అనుకోవడం ఏంటి? అంటే నువ్వు క్యాల్కులేషన్ సరిగ్గా చేయలేదు, నువ్వు లెక్క సరిగ్గా కట్టలేదు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. అదే నువ్వు లెక్క సరిగ్గా కట్టుంటే భయపడవు, చేయగలగాలి. ఇంకోటి ఏంటంటే
చాలా మంది భయం వేసినప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే ఎస్కేప్ అవుదామని చూస్తారు. అస్సలు ఎస్కేప్ అవ్వకూడదు. అంటే ఏంటి సార్ ఎస్కేపిజం అంటే ఉదాహరణకి నేను చెప్తాను చూడండి. నా లైఫ్లో ఒకసారి ఏమైందంటే, నేను చాలా బిజినెస్లు చేశాను లైఫ్లో. ఒకసారి అనుకోకుండా ఒక యాడ్ ఏజెన్సీ నాకు యాడ్ ఏజెన్సీస్ కూడా ఉండే ఒకప్పుడు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి నేను అడ్వర్టైజ్మెంట్స్ చేసినప్పుడు దాదాపుగా అదే టైంలో సంథింగ్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చి వాళ్ళు మునిగిపోయారు. నేను వేరే వాళ్ళ లీజుకి తీసుకుని ఇవ్వడం వల్ల వీళ్ళందరికీ డబ్బులు కట్టాల్సి వచ్చింది. lakhs of rupeesలో నేను కట్టాల్సి వచ్చింది బయట నుంచి తీసుకొచ్చి కట్టినప్పుడు ఏం చేస్తారు, సర్వసాధారణంగా వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఏంది ఎప్పుడు కడుతున్నావు. నేనేం చేసేవాడిని ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ అసలు కట్టేవాడికి నేనే ఫోన్ చేసేవాడిని. కట్టేవాడికి నేనే ఫోన్ చేసేవాడిని, ఇది పరిస్థితి ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అంటే. అప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పుడైతే వాడి ఫోన్ వస్తుంది వాడికి మనం కట్టాలేమో ఇవన్నీ ఉంటే మన మైండ్ ఫస్ట్ పనిచేయదు. ఎప్పుడు ఎస్కేప్ అవుదామా దీని మీదే ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎస్కేప్ అవ్వక్కర్లేదు. ఏమవుతుంది మహా అంటే ఏమవుద్ది, నేను చెప్పేది ఒకటే, భయపడే వాళ్ళు ఒకటే సూత్రం పాటించాలి. మహా అంటే ఏమవుతుంది, ఫేస్ చేద్దాం. ఏమవుతుంది మహా అంటే, పోనీ ఇంటికి వస్తాడు గొడవ చేస్తాడు, ఏమవుతుంది, ఎవడో అప్పు చేయడా భూమి మీద అప్పు చేయడు. అరే అట్లా కాదండి, నేనేమంటానంటే నువ్వు ఫోన్ ఎత్తనప్పుడు ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు, ఎత్తి మాట్లాడు, ఏమవుతుంది మహా అంటే ఓ మాట మాట్లాడతాడేమో, ఓపిక్గా ఉండు. ఏమవుతుంది అంటానంటే నువ్వు ఫేస్ చేయడం అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. ఫేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకోటి నువ్వు ఏదైనా సాధించాలనేది పెరుగుతుంది. తప్పించుకుంటున్నప్పుడు సాధించాలనుకునేటువంటి మైండ్ సెట్ కూడా రాదు వ్యక్తికి. ఫేస్ చేసినప్పుడు వస్తుంది, ఫేస్ చేయనప్పుడు రాదు. అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, భయం అనేది లేదు, జ్ఞానం అజ్ఞానమే ఉన్నాయి. నువ్వు దాని గురించి ఎంత తెలుసుకుంటున్నావు, ఎంత తెలుసుకోవట్లేదు. నువ్వు తెలుసుకున్నంతసేపు నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటావు. ఇంకొకటి ఏంటంటే ఏమవుతుంది అంటే, చాలామంది పడిపోవడానికి అంటే లైఫ్లో కింద పడిపోవడానికి కారణం ఒక సేఫ్టీ దీనిలోకి వచ్చేసి ఇంకా నాకు ఇంకేంటి హ్యాపీ అనుకుంటాడు. అసలు ఎప్పుడు కూడా నేను సెక్యూరిటీ దీంట్లో ఉన్నాను ఇంకా చాలు అని అనుకున్నామా అయిపోయింది మన పరిస్థితి. అస్సలు పనికిరాదండి అది. ఎప్పటికప్పుడు ఎవ్రీ మినిట్ అప్డేట్ అవుతూనే ఉండాలి, ఎవ్రీ మినిట్ మనం అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. నేను సేఫ్టీలో ఉన్నాను అనుకున్నామా అక్కడ ఆగినట్టే మిగతా ప్రపంచం మొత్తం ముందుకు వెళ్తూ ఉంటుంది, మనం అక్కడ వెనక్కి పడిపోతూ ఉంటాం. ఇవి అస్సలు ఆగకూడదు, పొరపాటును కూడా ఆగకూడదు. అయితే మీరు స్టార్టింగ్లో ఒకటి అన్నారు చూసారా, భయం ఇచ్చేవాడే తీసేస్తాడు. ఇప్పుడు ఇక్కడికి వస్తాను. జ్యోతిష్ శాస్త్రంలో కూడా చాలా మహర్షులు ఎంత గొప్పగా పెట్టాడంటే, 3వ స్థానాన్ని భయం అన్నాడు, 3వ స్థానాన్ని ధైర్యం అన్నాడు. భయము ధైర్యం రెండు ఒకే దగ్గర ఉన్నాయి. ఆ 3వ స్థానంలో కనుక శుభగ్రహ సంబంధం కలిగి ఉంటే మనిషికి భయం వస్తుంది. పాపగ్రహ సంబంధం అంటే అందరూ మనం ఇది పాపగ్రహం అంటాం చూసారా, పాపగ్రహాలు ధైర్యాన్ని ఇస్తాయి, మొండితనాన్ని ఇస్తాయి. పాపగ్రహం కనుక లగ్నానికి 3వ స్థానం సంబంధం వస్తే, 6వ స్థానానికి 3వ స్థానం సంబంధం వస్తే ఏమైతే ఆయన తేల్చుకుందాం అంటాడు. శుభగ్రహ సంబంధం వచ్చిందనుకోండి, కాంప్రమైజ్ అయిపోదామా, వాడు ఇలా అంటాడు ఏంటో, ఏమవుతుంది మహా అంటే ఏమవుతుంది చెప్పండి, అంతే కదా. శుభగ్రహం భయాన్ని ఇస్తుంది. ఎందుకంటే సౌమ్యం కదా, సౌమ్యాన్ని ఇచ్చే గ్రహం కదా. మీకు భయం పోవాలంటే ఏం కావాలి, మొండితనం కావాలి. మొండితనాన్ని ఇచ్చేది పాపగ్రహం. మనం అనుకుంటాం ఎందుకు భగవంతుడు శుభగ్రహాలను ఎందుకు సృష్టించాడు, మరి పాపగ్రహాలను ఎందుకు సృష్టించాడు అనుకుంటాం. పాపగ్రహాలు కూడా ఉండాలి, మిళితమే కదా అంతా. రైట్ సార్, అయితే ఇప్పుడు ధైర్యం రావాలి, ఏం చేయాలి సార్? ఎస్, మంచి ఇది అడిగారు మీరు. ఇప్పుడు మనకి లలితా సహస్రనామాల్లో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఛాలెంజ్. మైండ్లో ఛాలెంజ్, నాకు ఛాలెంజ్ వచ్చింది, నేను ఎట్లా చేస్తానో చూడాలి. ఇష్టంగా ఛాలెంజ్ని ఫేస్ చేయండి, సూపర్గా ఉంటుంది. చెప్పారు సార్, నిజంగా భయపడుతూ అస్సలు కూర్చోవద్దు. పైగా పోనీ నాకు అంత ధైర్యం రావట్లేదు అన్నప్పుడు అమ్మవారి నామమే ఇంకా శరణం, అంతే కదా సార్? అంతే, ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను విష్ణు సహస్రనామంలో వస్తుంది భయకృత్ భయనాశనాయ, అది వచ్చినప్పుడు మీరు వచ్చారు నా థాట్ లోకి అడగాలి. అవునండి, అందులో ఉంటుంది, విష్ణు సహస్రనామాల్లో ఉంటుంది. అందుకే మిమ్మల్ని అడగడం జరిగింది. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీమాత్రే నమః.